మంచిర్యాల జిల్లాలో అకాల వర్షాలు రైతన్నలను గోసపెడుతున్నాయి. పగలు ఎండలు కొడుతుంటే రాత్రి వానలు దంచుకొడుతున్నాయి. కష్టపడి పండించిన పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. రాత్రి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి కురిసిన వర్షాలపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. ఎండలు దంచి కొడుతుంటే రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయి వర్షాలు కొడుతున్నాయి. దాదాపు నిన్న రాత్రి కురిసిన వర్షానికి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. పెద్దపల్లి జిల్లాలో నిన్న రాత్రి సుమారు గంట పాటు కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దయిపోయింది. నిన్న రాత్రి కురిసిన సుమారు గంట వర్షానికే ధాన్యం మొత్తము తడిసి ముద్దవడంతో ఇటు రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి ఏదైతే పరదలు కప్పుకునే ఉన్నాయో అవి కూడా అందుబాటులో లేని సిచ్యువేషన్. ఎందుకంటే ఎవరు కూడా రైతులు అనేది ఊహించలేదు. మధ్యాహ్నం వరకు 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండలు మండిపోతూ ఉంటే రాత్రి వర్షం పడుతుందనేది కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. దీంతో రైతులు కూడా పంట నష్టం పోయి తీవ్ర నష్టం వాటిల్లిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో ఇటు మంతని నియోజకవర్గంలోని రామగిరి, మంతని, కమాన్పూర్ మండలాల్లో వర్షం ఎక్కువగా పడింది. దీంతో రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఆరబోసిన ధాన్యం మొత్తం కూడా నీటిలోనే మొత్తం తడిసి ముద్దయిపోయింది. గత 15 రోజులుగా ఇటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ముఖ్యంగా రైతులకైతే కంట్రి మీద కునుకు లేకుండా అయితే చేస్తున్నాయి. మొత్తంగా నిన్న రాత్రి అయితే దాదాపు గంట సేపు కురిసిన వర్షానికి దీంతో రైతులు మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరో 2 రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. దీన్ని రైతులు ముందస్తుగా గమనించి ముందు చర్యలు తీసుకొని పంటలను కాపాడుకోవాలని చెప్పేసి అయితే కోరుతున్నారు. ఇప్పుడు మొత్తం ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాల్లో ఉండాల్సిన పరిస్థితి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోతలు ప్రారంభమయ్యాయి. ఈ కోతలు ప్రారంభమై దాదాపు ఇప్పటి నుంచి నెల 15 రోజులు 2 నెలల వరకు కూడా ధాన్యం కొనుగోలు కూడా చర్యలు చేపడుతున్నారు. కోసిన వెంటనే ధాన్యం మిల్లులకు చేరితే కొనుగోలు చేస్తే రైతులకు కొంత నష్టము తగ్గించుకోవచ్చని కూడా ఇటు చెప్తున్నారు. ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే రైతులకైతే ముందస్తు చర్యల్లో భాగంగానైతే అలర్ట్స్ అయితే ఇస్తున్న పరిస్థితి ఉన్నది. వెదర్ చేంజ్ కావడంతోనే మధ్యాహ్నం ఒక పరిస్థితి ఉంటుంది, రాత్రి ఒక పరిస్థితి ఉంటుంది. మధ్యాహ్నం ఏమో ఎండలు దంచి కొడుతుంటే రాత్రేమో వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులు కూడా వేసి చాలా నష్టపోతున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న రాత్రి కురిసిన వర్షానికి చాలా చోట్ల పంట నష్టమే కాకుండా రోడ్లపైన చెట్లు, అదేవిధంగా విద్యుత్ కూడా అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో కురిసే వర్షాలకు పెద్ద ఎత్తున ఈదురుగాలు వస్తూ ఉంటాయి. ఆ ఈదురుగాళ్లకు రోడ్ల మీద ఉన్న ఏదైతే మామూలుగా శిథిల వ్యవస్థకు చేరిన చెట్లు ఉంటాయో ఆ చెట్లు కూడా రోడ్ల మీద ప్రమాదకరంగా మారాయి. ఇటు R&B అధికారులు కావచ్చు, ఇటు ఆ గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా కావచ్చు, అట్లాంటి చెట్లు ఏమైనా ఉంటే ఆ ముందస్తుగా కొట్టేస్తే కొన్ని ప్రమాదాలు తగ్గించే అవకాశం ఉంటుంది. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇటు రాత్రి కావచ్చు ఒక్కసారిగా గాలి దుమారం రేగడంతో ఆ చెట్ల కొమ్మలు ఇరిగి రోడ్డు పైన పడుతున్న పరిస్థితి. మొన్న 3 రోజుల క్రితం కూడా హాజీపూర్ అటు వెళ్తూ ఉంటే రాత్రి సమయంలో కారు పైన చెట్టు విరిగి కొమ్మ మీద పడడంతో కారు కూడా డ్యామేజ్ అయింది. అట్లాంటి బైక్ మీద వెళ్తూ ఉంటారు, తలిగితే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇట్లాంటి వర్షాలు ఎదురుగాలున్న నేపథ్యంలో అధికారులు కూడా ముందస్తుగా అలర్ట్ ఉంటే కొంచెం ప్రమాదాలను కూడా తప్పించవచ్చు. ఒకవేళ అకాల వర్షం ఇట్లా వస్తే తాడిపత్రులు దగ్గర ఉంచుకోవాలని చెప్పేసి ఇటు అగ్రికల్చర్ అధికారులు అయితే రైతులకైతే సూచిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరో 2 రోజుల్లో వర్షాలు ఉన్నాయి, అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిపై రిపోర్ట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల.